హైదరాబాద్ వీధుల్లో ఆటో డ్రైవర్లు ఆకస్మికంగా ధర్నా చేపట్టారు. దాదాపు రెండింతలు పన్ను చెల్లించి తాము ఆటోలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం బయట నుంచి వచ్చే ఆటోలను సిటీలో నడుపుకునేందుకు అనుమతి ఇవ్వడంపైన సిటీ ఆటో డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బయట నుంచి వచ్చిన ఆటోలను అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ సిటీలో తిరిగే ఆటోలకు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉంటాయి, మరియు వాటి పర్మిట్ ఫీజులు కూడా ఉంటాయి. కానీ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ లాంటి జిల్లాలకు చెందిన ఆటోలు తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని దొడ్డిదారిన సిటీలోకి వచ్చి తిరుగుతున్నాయి. దీనివల్ల సిటీ ఆటో డ్రైవర్లకు రావాల్సిన ప్రయాణికులను వీరు లాగేసుకుంటున్నారు. బయట జిల్లాల నుంచి వచ్చిన డ్రైవర్లకు సిటీ రూట్లు తెలియకపోయినా గూగుల్ మ్యాప్ సహాయంతో ఓలా, ఉబర్ వంటి యాప్స్ ద్వారా సవారీలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల నాన్ లోకల్ ఆటోలకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా లోకల్ డ్రైవర్లకు రోజువారీ ఆదాయం 500 లోపుకు పడిపోతుంది. దాంతో స్థానిక ఆటో డ్రైవర్లు తమకు జీవనం సాగడం లేదని, కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆటోలకు గిరాకీ బాగా తగ్గింది. దీనికి తోడు సిఎన్జి గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం, వాహనాల ఈఎంఐలు కట్టలేని దుర్భర పరిస్థితులు డ్రైవర్లకు దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నా, సిటీలో బండి నడపాలని అంటే 2,50,000 మేము గవర్నమెంట్కి కడుతున్నాం సిటీలో నడిపేయడానికి పర్మిషన్. మళ్ళీ డిస్టిక్లలో వచ్చేసి డిస్టిక్ బండి దానికి 60 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఆ బండి ఎంత అని అంటే 2,45,000. మేము 2,50,000 ఖాళీ పర్మిట్కి కడుతున్నాం. మళ్ళీ 2,50,000 బండిది. మొత్తం 5 లక్షల నుంచి 7 లక్షల దాకా మాకు సిటీ బండి పడుతుంది. మరి ఇప్పుడు మీకు పడుతుంది, ఓకే, 12,000 ఇస్తామన్నారు. వాడి పేరు ఎక్కడన్నా అన్న ఒకటి చెప్పాలా, 12,000 వద్దు, 12 పైసలు వద్దు. అదే 12,000 తీసుకోయి డిస్టిక్ బండ్లు ఉన్నాయి కదా, మావి కూడా కలిపి వాళ్ళకి ఇమన్. కానీ వాళ్ళు ఈడ మాత్రం తిరగడానికి వీలు లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ తిరగాలంటే మా 2,50,000 మాకు అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి సిటీ నుంచి బయటికన్నా పంపించాలి. ఈ రెండుట్లో ఏదైనా ఒకటి జరగాలి. మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏం పరిస్థితులు అన్న, మా కుటుంబ పరిస్థితులు మంచిగా ఉంటే ఈరోజు ఇక్కడ చెక్కా జామ్ అనే ప్రోగ్రామ్ ఎందుకు పెడతాము? సిఐ నుంచి సీఎం దాకా లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఆర్టీఓ పనిచేయది, ఆర్టీఓ కమిషనర్ పట్టించుకోడు. వీళ్ళు డ్యూటీలు చేస్తలేరా అన్న? వీళ్ళకి తెలియదా ఏం చేయాలి ఏం లేదని? వాళ్ళు జీతాలు ఒకటే లేపుకుంటారా? ఇక్కడ వాళ్ళ జీతాలు వాళ్ళు పని చేయకపోవడం వల్ల సామాన్యుడు చచ్చిపోతుండు. దానికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? ఆర్టీఓ పొన్నం ప్రభాకర్ ఆ రెస్పాన్సిబిలిటీ? ఆర్టీఓ కమిషనరా? సీఎం రేవంత్ రెడ్డియా? వీళ్ళు ఆర్టీఓ పని చేస్తలేరు చక్కగా. పని చేస్తే 4 లక్షల బండ్లు ఎందుకు తిరుగుతాయి అన్న? పని చేస్తే 4 లక్షల బండ్లు ఏడికెళ్ళి వస్తాయి? మేము వీళ్ళకి ఫ్రీ బస్ ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఆటోలు ఎక్కే పరిస్థితి ఉంది ఎవరన్నా? అన్న, ఫస్ట్ మెట్రో వచ్చిన తర్వాత సగం ఏది అయిపోయింది. మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి వచ్చి ఫ్రీ బస్ అన్నాడు, ఇంకోడు వచ్చి ఇంకోటి అంటాడు. ఈ కొడుకులు వచ్చి 2,50,000 బండ్లు తీసుకొచ్చి ఈడ నడుపుతామంటారు. వాళ్ళ ఈడ బతికి ఈడ ఊటి ఈడ పెరిగి ఈడ చచ్చిపోయేటోడు 5 నుంచి 7 లక్షల పెట్టి బండి కొంటుండు. వానికి బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. వాడేం తెలుసా అన్న, కిరాయిల్లు, ఇంట్లో పిల్లల ఫీజులు అవి ఇవి, పెద్దోళ్ళు ఉంటే బీపీ షుగర్ కామన్గా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా సంపాదించుకుంటాడు? ఇంకా డిస్టిక్లలో వస్తే వాళ్ళకి పొలాలు ఉంటాయి, సబ్సిడీలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న. నేను అనేది ఏంటంటే వీటన్నిటికీ ఓకే ఉంటుంది. ఫ్రీ బస్ అనేది అటు 6,000 మిగులుతుంది మహిళలకి, ఇటు మీకేమో 12,000 ఇస్తామన్నారు. నెలకు 15,000 అన్న. ఒకటి 12,000 ఓకే, రోజుకి ఎంత పడుతుంది? 33 రూపాయలు. ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకుంటే 39 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంది. ఆ 33 రూపాయలు ఓనికి కావాలన్నా. మా మీటర్ది రేట్ కార్డ్ 2014లో పెరిగింది, ఇది 2026.
ఎవడన్నా ఎడికెళ్ళి పెంచేది తెలియదా గవర్నమెంట్కి? పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి హామీలు ఇచ్చిపోయారుగా. ఆనా? రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ బండ్లాల్లో ఎక్కి షోఫ్ టాప్ చేస్తారు. ఆటో వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు ఒక్కడు మాట్లాడాడు. ఒక్కడు అంటే ఒక్కడు కూడా. మీ ఆటోలలో తిరిగిరు కదా, అప్పుడు తిరుగుతారు. ఇప్పుడు పని అయిపోయింది కదా అన్న. ఇప్పుడు టీవీలలో చూస్తారు, చూడారు ఆటో వాళ్ళే అంటారు. ఇప్పుడు ఆటో వాడు అంటే అట్లా పని ఉన్నప్పుడు ఆటోలు ఎక్కి తిరుగుతారు. పని అయిపోయినా రే ఇప్పుడు ఒకటన్నా హాస్పిటల్ పోవాలన్నా ఏడికి పోవాలన్నా కానీ ఆటోలు ఎక్కి పోతారు. అదే బైక్ మీద పోయటానికి ఏటన్నా ఆటోడు జర్రా ఇట్లా పక్కకెళ్ళి పోతే రే అంటాడు. వాడే ఆటోలో పంపిస్తాడు, వాడే రే అంటాడు.